స్తోత్రం. మహాగణుడ మహాపరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు బాబు. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ రోజునైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్న విధానానికై నీకు వందనాలు అయ్యా. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు జరగబోయే వాక్యంలో మీరు మాతో మాట్లాడండి తండ్రి. అయ్యా నాయన, గాయపడిన హృదయాలకు బాబు నీ వాక్యం ద్వారా సమాధానం పంపు దేవుడు బాబు. అయ్యా ఆయన, ప్రతి హృదయముతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా, ఏ హృదయానికి సమాధానం అవసరమో బాబు, అయ్యా హృదయానికి మీ సమాధానమును పంపండి నాయన. అయ్యా, మీ కృపను చూపించండి తండ్రి. అయ్యా నాయన, మేము సంఘముగా కలుసుకోలేనప్పటికీ బాబు, అయ్యా ఆన్లైన్ ద్వారా అనుదినము తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా, మా విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎక్కడ తండ్రి మేము ఎవ్వరము తప్పిపోకుండా అయ్యా ఇంకను తండ్రి మేము బలపడడానికి మాకు కృపను చూపించండి దేవా. అయ్యా, ఈ దినాల్లో తండ్రి నాయన సంఘముగా ఏకం అవ్వలేనప్పటికీ బాబు, అయ్యా నాయన మేము ఇంకను తండ్రి నాయన నీలో ఆశపడుచున్నాం తండ్రి. అయ్యా, మాకు సంఘాలు తెరవబడడానికి మీ సహాయం దయచేయండి బాబు. అయ్యా, మేమందరము కలిసి నీ సన్నిధిలో ఏకీభవించడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నాయన, అలాగే ప్రభా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్న నీ దాసుని మీరు జ్ఞాపకము చేసుకోండి బాబు. అయ్యా, ఆ బిడ్డతో మీరు మాతో మాట్లాడండి. అయ్యా, ఆ బిడ్డకి తండ్రి నాయన మీరు బలపరచండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, వారికి ఏది అవసరత బాబు, అయ్యా అది మీ నామంలో తీర్చబడడానికి వారికి సహాయం దయచేయండి బాబు. అయ్యా, పాటల ద్వారా నాయన మీరు కీర్తించబడడానికి సహాయం దయచేయండి బాబు. అయ్యా, కీర్తన ద్వారా తండ్రి నాయన మీరే సమాధానం దయచేయండి బాబు. నీకు వందనాలు తండ్రి. అయ్యా, చెప్పుతున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి తండ్రి. అయ్యా నాయన, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరచండి దేవా. అయ్యా నాయన, ఈ సమయంలో తండ్రి నాయన ఏ ఒక్క ఆత్మ నాయన త్రప్పిపోకుండా అయ్యా ఈ వాక్యం విని నాయన అనేక నూతన ఆత్మలు మార్చబడడానికి సహాయం దయచేయండి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డకి మారు మనసును దయచేయండి బాబు. అయ్యా నాయన, నీలో తండ్రి నాయన ఆనందించడానికి ప్రతి ఒక్క బిడ్డకి అవకాశములు దయచేయండి బాబు. అయ్యా, నీ వాక్యం అనే విలువను తెలుసుకోవడానికి అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి మీరు మార్గాలు తెరవండి బాబు. నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంకను తండ్రి నాయన దేశ పరిస్థితులు మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మీరు దేశ పరిస్థితులు మార్చండి తండ్రి. నీకు వందనాలు బాబు. అయ్యా, ఇంకను తండ్రి నాయన పరిస్థితులు మారితే మేము సంఘముగా ఏకం అవ్వడానికి మాకు ఒక అవకాశము దొరుకుతుంది బాబు. అయ్యా, అవకాశాన్ని మాకు ఇప్పించండి తండ్రి. నీకు వందనాలు బాబు. అయ్యా, మా అందరినీ నీ కృపలో జ్ఞాపకము చేసుకొని అయ్యా ఇంకను తండ్రి నాయన ప్రతి ఒక్క ఆత్మను బలపరచమని అయ్యా నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
135వ కీర్తనలో దేవుడు దయాళుడు అనేటువంటి విషయాన్ని బట్టి కీర్తనకారుడు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అతి ఉన్నతమైనటువంటి నామముల్లో ఆయన దయాళుడు అనేటువంటి నామము గొప్ప నామము. ఆయన దయగలిగిన వాడు గనుకనే ఈ రోజున మనం ఆయన తెలుసుకొనగలిగి ఉన్నాము. ఆయన దయాళుత్వాన్ని ధ్యానించి కీర్తనకారుడు ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. యెహోవా దయాళుడని ఆయనను స్తుతించుడి అని ఈ యొక్క కీర్తనలో మనము నేర్చుకుంటున్నాం. ఎందుకు అనంటే యెహోవా దయాళుడు, యెహోవా నామమును కీర్తించుడి, అది మనోహరమైనది అని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు దయాళుడు, ఆయన నామమును కీర్తించటం అనేది మనోహరమైనటువంటి విషయం, ఎంతో రమ్యమైనటువంటి విషయం. ఎవరు ఆయన్ని ఈ రీతిగా స్తుతించగలరు, ఆయన నామాన్ని కీర్తించగలరు, ఆయన దయాళుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని మహింపరచగలరు అంటే సేవకులు, ఆయన మందిరంలో నివసించేటువంటి ఆయన భక్తులు. సేవకులారా, యెహోవా నామమును బట్టి ఆయనను స్తుతించుడి. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో ఆయనను స్తుతించుడి అని ఆ ఆవరణంలో నివసించే వారికి ఆయన చెప్తా ఉన్నాడు. మొదటి భాగంలో మనం చూసినట్లయితే యెహోవా దయాళుడని ఆయనను స్తుతించాలి. ఆయన సేవకులు, ఆయన మందిరంలో నివసించేవారు ఆయనను స్తుతించాలి. రెండవదిగా చూసినట్లయితే దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు గనుక ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించాలి. యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు, తనకిష్టమైనది ఆయన చేయువాడు అని మనం గ్రహించాలి. ఎక్కడ తన యొక్క ఇష్టాన్ని ఆయన నెరవేరుస్తాడు అంటే ఆకాశమందు, భూమి మీద, సముద్రములోను, మహాసముద్రముల అన్నిటిలోనూ కూడా ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. భూదిగంతముల నుండి ఆయన ఆవిరిని లేవజేయవాడు, వాన కురిపించేవాడాయన, మెరుపులను పుట్టించేవాడాయన, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయవాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన ఇష్టాన్ని ఆకాశమందు, భూమి యందు, సముద్రములోను, సముద్రముల యందు, మహాసముద్రముల యందు ఆయన నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాదు గాని ఆవిరిని లేవజేయవాడాయన, వాన కురిగినట్లు మెరుపులను పుట్టించేవాడాయన. ఆయనకు ఒక గొప్ప నిధి ఉంది. ఆ నిధి ఏమిటంటే మనుషులు బ్రతకటం కోసము గాలి, తన నిధులు ఆయన పెట్టాడు. ఆ గాలిని ఆయన బయలువెళ్ళజేయుచున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. ఈ రోజున మనం బ్రతుకుతున్నాము అంటే గాలిని పీల్చుకొని, ఆ గాలిని దేవుడు తన నిధులలో నుంచి బయలువెళ్ళజేస్తున్నాడు గనుక ప్రపంచమంతా ఊపిరి పీల్చుకొని బ్రతుకుతా ఉంది. గాలి లేకపోతే మనిషి బ్రతకలేడు. ఆ గాలి దేవుని యొక్క నిధుల నుంచి ఆయన పంపిస్తున్నాడు. తనకిష్టమైనవన్నీ చేసేటువంటి దేవుడు. ఆయన శక్తిని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. దేవుడు దయాళుడని ఆయన స్తుతించాలి. దేవుడు శక్తి కలిగిన వాడు అని ఆయనను స్తుతించాలి. మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క తీర్పులను బట్టి మనం ఆయన స్తుతించాలి. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును అని వాక్యం తెలియజేస్తా ఉంది. అవును, ఐగుప్తులో మనుష్యులలో తొలిచూలులను, పశువులలో తొలిచూలులను ఆయన హతం చేశాడు. ఇది దేవుడు ఐగుప్తీయులకు తీర్చినటువంటి తీర్పు. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించెను. దేవుని యొక్క తీర్పు. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన ఓగును హతము చేసెను. కానాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. దేవుని యొక్క తీర్పు. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగా ఇశ్రాయేలీలైన తన ప్రజలకు స్వాస్థ్యముగా అప్పగించెను. యెహోవా నామము నిత్యము నిలిచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉండును అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. తన ప్రజలను హింసించిన వారిని, తన ప్రజలను బాధ పెట్టిన వారిని దేవుడు తన ఉగ్రతతో తీర్పు తీర్చినట్లుగా చూస్తా ఉన్నాం. కఠినుల ఎడల ఆయన కఠినుడు, దీనుల ఎడల ఆయన దీనుడు. ఎవరైతే కఠినముగా ప్రవర్తించారో వారికి తీర్పు తీర్చినటువంటి దేవుడు గనుక ఆయన న్యాయమైన ఆయన తీర్పులను బట్టి మనం దేవుడిని స్తుతించాలి. నాలుగవదిగా యెహోవా ఎదుట విగ్రహములు కేవలము వట్టివి కాబట్టి ఆయనను స్తుతించాలి. దేవుడు జీవము కలిగిన వాడు. విగ్రహములు కేవలము వట్టివి, శూన్యమైనవి, జీవము లేనివి. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, చూస్తున్నవాడు, మాట్లాడేవాడు, తన బిడ్డలను తాకి
వారి హృదయాల్లో కార్యాలు చేసేవాడు, తన వైపునకు ఆకర్షించుకునేవాడు, తన సన్నిధిని అనుభవించడానికి కృప చూపించేటువంటి వాడు. ఆయన జీవము గల దేవుడు. విగ్రహములన్నీ కేవలం ఒట్టివి గనుక ఆయనను స్తుతించాలి. జీవాధిపతివైన దేవా మీకు స్తోత్రమని దేవుని స్తుతించాలి. విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు. వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటితో సమానులగుదురు అని వాక్యం సెలవిస్తుంది. విగ్రహములు కేవలము ఒట్టివి. నీవు నేను సేవించుచున్నటువంటి దేవుడు జీవము గల దేవుడు గనుక ఆయనను మనం స్తుతించాలి. 5వదిగా చూసినట్లయితే అందరూ యెహోవాను స్తుతించాలి. అందరూ. ఆయన తెలియజేస్తా ఉన్నాడు, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. ఇశ్రాయేలీల ప్రజల గురించి చెప్తా ఉన్నాడు. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యాజకులకు ఆయన చెప్తా ఉన్నాడు, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. దేవుని స్తుతించి కీర్తించి దేవుని సన్నిధానంలో ఆరాధించేటువంటి లేవీలకు ఆయన చెప్తా ఉన్నాడు. చివరిగా యెహోవా యందు భయభక్తులు గలవార్లారా యెహోవాను సన్నుతించుడి. సర్వ ప్రపంచానికి అని చెప్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ యెహోవాను సన్నుతించుడి. దేవుడు యెరూషలేములో నివసించేటువంటి వాడు, పరమ యెరూషలేము. ఆయన సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను సన్నుతించుడి. దేవునిని స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యము. సేవకులు స్తుతించాలి. ఆయన మందిరంలో నివసించే ప్రతి ఒక్కరూ స్తుతించాలి. ఇశ్రాయేలీలు స్తుతించాలి. అహరోను వంశస్థులు స్తుతించాలి. లేవీయులు స్తుతించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారందరూ స్తుతించాలి. దేనిని బట్టంటే దేవుడు దయాళుడని స్తుతించాలి. దేవుడు శక్తి కలిగిన వాడని స్తుతించాలి. దేవుని యొక్క తీర్పులను బట్టి స్తుతించాలి. దేవుడు జీవము కలిగిన వాడు గనుక ఆయన స్తుతించాలి. అందరూ యెహోవాను స్తుతించాలి. స్తుతించుట ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ కీర్తన ద్వారా మనము ప్రోత్సహింపబడి ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు ఇష్టలముగా మనం జీవిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటిదానని నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటిదానని నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.
చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ఆరాధన క్రమం అంతట్లో మీరు తోడయండి నాయన. మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి ప్రభు, మీ యొక్క కీర్తన ధ్యానించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీ మాటలు ఆయన ఇప్పుడు ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. మేమేమైతే తండ్రి ప్రభు అయ్యున్నామో అది కేవలం మీ కృపను బట్టి అయ్యున్నాము. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నాయన మమ్మలను మీ సజీవమైన రెక్కల క్రింద భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుచున్నాం తండ్రి. చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు. సహవాస బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన రక్షణను బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, మా జీవితాల ద్వారా మీరు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సహవాస బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపా సమాధానములు మీ అందరికీ తోడైనవి గాక. ఇది నా దేవుని వాక్యం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మనము పూర్తిగా ధ్యానించుకుందాం. ఇక్కడ 6 విషయాలు ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో పౌలు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు, దేవుడు వారిని ఆ దాస్యత్వం నుంచి విడిపించి తీసుకొని వచ్చినప్పుడు, వారి యొక్క అరణ్య యాత్రలో దేవుడే వారికి తోడై ఉండి వారిని నడిపిస్తూ అన్ని విధాలుగా వారికి కాపుదలనిచ్చి, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఆయన వారితో ఉండి నడిపించినటువంటి ప్రభు వారి జీవితంలో ఏ ఏ సంఘటనలు అయితే జరిగాయో అవి మనకు ఉపదేశంగా ఉండటం కోసము ఆయన కార్యాలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దానిలో ప్రాముఖ్యమైనది ఒకటి ఏమిటంటే, 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నప్పటికీ వారి కాళ్ళు వాచిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు, వారికి లోటంటూ ఏది కూడా లేకుండా దేవుడు వారిని నడిపించాడు. పరలోకపు మన్నాతో వారికి ఆహారాన్ని ఇచ్చాడు. బండను చీల్చి వారికి దాహము తీర్చినటువంటి దేవుడు, శత్రువుల చేతిలో నుంచి విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఈ రీతిగా ఆ అరణ్య యాత్రలో దేవుడే వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ వారిని బలపరుస్తూ దేవుడు తోడై ఉన్నాడు. అయితే వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం చూసినట్లయితే ముఖ్యమైనవి ఈ పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. మన పితరులందరూ మేఘము కింద ఉండిరి అనగా వారిని నడిపించినటువంటి మేఘస్తంభం, ఆ మేఘము క్రింద వారు ఉన్నారు. ఆ మేఘం క్రింద ఉంటూ ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చినప్పుడు ఆ సముద్రం గుండా వారు నడిచారు. అనగా పైన మేఘము, క్రింద సముద్రం చీల్చబడి ఆ సముద్రం మధ్యలో నడిచారు. దాన్ని పౌలు ఏ రీతిగా ఆత్మీయ అర్థంతో చెప్తా ఉన్నాడంటే, అందరూ మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిజం పొందిరి అంటున్నాడు. అనగా ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా బాప్తిజం పొందారు. ఏ రీతిగా అంటే, పైన మేఘము, క్రింద సముద్రము, ఈ రెండింటి మధ్యన వారు బాప్తిజం పొందారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పుచ్చుకున్నారు. అందరికీ ఒకటే ఆహారం, పరలోకపు మన్నా. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పంచుకున్నారు.
అందరూ కూడా ఆత్మ సంబంధమైన భోజనమును భుజించారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన పానీయము పానం చేశారు. దేవుడు బండ నుండి నీళ్లను రప్పించినప్పుడు ఆ నీళ్లను ప్రతి ఒక్కరూ తీసుకున్నారు. బండ నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి అని అక్కడ రాయబడి ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి బండ. ఆ బండ ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నేనే జీవజలపు ఊటనని సెలవిచ్చినటువంటి వాడు. ఆ ఊటను ఇశ్రాయేలీల ప్రజలు తీసుకున్నారు. ఆ బండ క్రీస్తే అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇవి మనకు ఉపదేశంగా ఎందుకు అవుతున్నాయంటే చివరిలో ఒక మాట ఆయన చెప్తా ఉన్నాడు. ఇది ప్రాముఖ్యమైన మాట. అందరూ మేఘములోను సముద్రంలోనూ బాప్తిజం తీసుకున్నప్పటికీ, అందరూ మన్నాను భుజించినప్పటికీ, అందరూ క్రీస్తున్నటువంటి బండ నుంచి వచ్చినటువంటి నీళ్లు త్రాగినప్పటికీ వారు ఆశించినట్లుగా మీరు ఆశించవద్దు అని పౌలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారు ఎందుకు నశించిపోయారో కారణం ఏమిటంటే ఇశ్రాయేలీయులు అంతగా దేవుని చేత కాపాడబడినప్పటికీ ఎందుకు వారు నశించిపోయారంటే వారు చెడ్డ వాటిని ఆశించారు. దేవుడే వారిని పోషిస్తున్నప్పటికీ వారిలో ఉన్నటువంటి దురాశ వారి నాశనానికి కారణమైంది. ఇక్కడ పౌలు మనకి చెప్తున్నటువంటి మాట, మనమందరము బాప్తిజం పొందినప్పటికీ, అందరము ఒకే వాక్యం ద్వారా బలపరచబడుతున్నప్పటికీ, క్రీస్తులోనే మనమందరము కట్టబడుతున్నప్పటికీ మనలో చెడ్డ ఆశలు, మనలో చెడ్డ కోరికలు, మనలో చెడ్డ ప్రవర్తన ఉన్నట్లయితే నశించిపోవటానికి అవకాశం ఉంది. జాగ్రత్త. ఎందుకంటే మీ పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఈ రీతిగానే నశించిపోయారు. వారు నశించడానికి గల కారణము వారిలో ఉన్నటువంటి ఆశ, చెడ్డ వాటి మీద ఆశ, మంచి వాటి మీద కాదు. మంచి వాటి మీద ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా వాటిని వారికి అనుగ్రహిస్తాడు. అయితే వారి యొక్క ఆశ చెడ్డ వాటి మీద ఉంది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకూడదు అని కొన్ని పాఠాలు ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి అంటున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవటానికి, ఈ రీతిగా ఉంటే మీరు కూడా నష్టపోతారు జాగ్రత్త అని మనం అర్థం చేసుకోవటానికి వారి జీవితాలను మనకు పాఠాలుగా దేవుడు ముందు ఉంచాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చెడ్డవాటి యందు వారికి ఆశ కలిగి ఉన్నారు గనుక ఆ చెడు నాశించినటువంటి వారికి దేవుడు శిక్ష విధించాడు అనేటువంటి విషయాన్ని మనం కూడా చూస్తా ఉన్నాం. ఏంటి వారు ఆశించిన చెడ్డవి లేదా దేవుని ఎదుట వారు చేసినటువంటి చెడుతనము ఏమిటి అని మనం చూసినట్లయితే 4 విషయాలు దేవుని దృష్టిలో చెడ్డవి చేశారు అని మనం గ్రహిస్తాం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి భావాన్ని నేను వివరిస్తున్నాను. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి అంటున్నాడు. మొదటిది వారు చేసినటువంటి తప్పు, విగ్రహారాధనకి తమను తాము అప్పగించుకున్నారు. ఒక ఎద్దుని వారికి దేవుడిగా చేసుకున్నారు. వాళ్ళు విగ్రహారాధనకి అప్పగించుకున్నారు. జీవము కలిగినటువంటి దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించాడు. సుమారు 400 సంవత్సరాలు వారు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోయారు, ఏడ్చారు, ప్రలాపించారు, దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మరణ ఆలకించి అద్భుత రీతిగా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి పంపించి ఆయన వారిని విడిపించాడు. ఆ విడిపించిన దేవుణ్ణి వారు ఆరాధించటం మాని విగ్రహారాధన ప్రారంభించారు. విగ్రహారాధన దేవుని దృష్టిలో అది చెడుతనంగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి విడిచిపెట్టి, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారు విగ్రహానికి మొక్కడం ప్రారంభించారు. ఇది మొదటి చెడుతనం. 2వ చెడుతనం చూసినట్లయితే మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారు ఆ రీతిగా వ్యభిచరించిన కారణాన్ని బట్టి ఒక్క దినంలోనే 23,000 మంది కూలిపోయారని అక్కడ రాయబడింది. దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుడు అంగీకరించలేనిది వ్యభిచారం. ఆయన అంటున్నాడు, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహముతో మీరు దేవుని మహింపరచాలి. ఈ దేహముతో పాపము చేయకూడదు. ఈ శరీరాన్ని అపవిత్రతకు అప్పగించుకోకూడదు.
ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆత్మీయంగా విగ్రహాన్ని ఆరాధించడం కూడా వ్యభిచారమే, భౌతికంగా శరీరాన్ని అపవిత్రపరచుకోవడం కూడా వ్యభిచారమే. ఈ రెండు కూడా దేవుడు సహించడు. ఒక్క రోజుని 23,000 మంది కూలిపోయారు అని అక్కడ రాయబడి ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే మనము ప్రభువుని శోధించకూడదు అని మనకి హెచ్చరిక చేస్తూ, వారు ప్రభువుని ఆ రీతిగా శోధించిన కారణాన్ని బట్టి ఏం జరిగిందని అక్కడ మనం చదివినట్లయితే, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి అని అక్కడ రాయబడి ఉంది. దేవుణ్ణి మనం శోధిస్తే శోధకుడైనటువంటి ఘట సర్పమైనటువంటి సాతాను చేత మనము నాశనానికి పోతాము. ఇక్కడ సర్పము చేత వారు నశించిరి అని పౌలు చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి ఎవరు శోధిస్తారు అని మనం వాక్యం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సేవ ప్రారంభించక ముందు 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో అపవాది చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేరేపింపబడి వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన, శోధకుడైనటువంటి సాతాను అపవాది యేసుక్రీస్తుని శోధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ అంటాడు ఒక మాట, నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపకూడదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుని శోధించినది అపవాది, సాతానుడు. ఇక్కడ మనం దేవుణ్ణి శోధిస్తున్నామంటే మనం ఎవరితో కలిసి పనిచేస్తున్నామని అర్థం. అంటే అపవాదితో కలిసి పనిచేస్తున్నాం, శోధకునితో కలిసి పనిచేస్తున్నాం. శోధకుడైనటువంటి అపవాది, నాశనపుత్రుడు, వాడితో కలిసి పనిచేస్తే మనం నశించిపోతాం. అందుకని అక్కడ రాయబడి ఉంది, మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పము చేత నశించిరి అని అక్కడ రాయబడి ఉంది. సర్పము చేత నశించిరి. సాతానుడే దేవుణ్ణి శోధించేటువంటి స్థాయికి మనుషుల్ని దిగజారుస్తాడు. ఆ రీతిగా మనం చేయకూడదని పౌలు చెప్తా ఉన్నాడు. 4వది మనం చూసినట్లయితే, మీరు సనుగకుడి అని చెప్తా ఉన్నాడు ఆయన. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇశ్రాయేలీల ప్రజల్లో నశించిన వారి యొక్క విధానం అని చెప్తా ఉన్నాడు. కొందరేమో విగ్రహారాధనకి, మరికొందరేమో వ్యభిచారానికి, మరికొందరేమో దేవునికి ఎదురు తిరిగి ఆయనను శోధించి పాపం చేశారు. మరికొందరేమో ఆయన మీద సొనిగారు. సేవకుడైన మోషే మీద సొనిగారు, అహరోను మీద సొనిగారు, దేవుని మీద సొనిగారు. అలా సొనుగుటను బట్టి సంహారకుని చేత వారు నశించారు అని వాక్యం అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది. అందుకనే 11వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నవి. ఎందుకు ఇవి వ్రాయించి ఉంచాడు అని అంటే, మనకు బుద్ధి కలుగుటకు. మనం ఎక్కడున్నాము? యుగము యొక్క అంతములో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఈ ప్రపంచము అంతమయ్యేటువంటి చివరి గడియల్లో మనం ఉన్నాము. మనకి బుద్ధి కలగటం కోసము దేవుడు వీటన్నింటినీ రాయించాడు అని మనం చూస్తున్నాం. చాలా మంది పాత నిబంధన గ్రంథంలో లోతు చేసిన పాపము కానీ, దావీదు చేసినటువంటి పాపము కానీ, రకరకాల విషయాలు, ఇశ్రాయేలీయులు దేవునికి ఎదురు తిరిగినటువంటి విషయాలు, వ్యతిరేకమైన విషయాల్ని చదివి బైబిల్ దేవుడు ఇలాంటి వాడు అని ముద్రించడానికి వారు ప్రయత్నిస్తారు. కానీ మనం ఏమైనా అర్థం చేసుకోవాలి అని వాక్యం సెలవిస్తుందంటే, అవన్నీ దేవుడు ఎందుకు రాసి పెట్టాడు అని అంటే, యుగాంతమందున్నటువంటి మనము బుద్ధి తెచ్చుకుని బ్రతకటం కోసం. వారు ఆ రీతిగా దేవుని మాటకు అవిధేయత చూపించి ఇలాంటి నాశనాన్ని తమ మీదకి తెచ్చుకున్నారు. మనము ఆ రీతిగా ఉండకుండా వారికి జరిగిన నాశనాన్ని చూసి మనము జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని భయభక్తులతో వెంబడించట కొరకు దేవుడు ఇవన్నీ వ్రాయించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు పాత నిబంధన ఉంది అంటే, వారి జీవితాల్లో చేసినటువంటి విశ్వాస పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలను బట్టి దేవుడు వారిని ఎలా శిక్షించాడో, వారు ఏ రీతిగా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారో అది కూడా మనం నేర్చుకోవటానికి, అదే సమయంలో భక్తి కలిగి దేవుని యందు ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారు, ప్రార్థన ద్వారా దేవుని సన్నిధానంలో గడిపిన వారు శత్రువుల మీద ఏ రీతిగా జయాన్ని పొందుకున్నారో ఆ విషయాన్ని కూడా అక్కడ మనం చూస్తున్నాము. విజయాన్ని పొందినటువంటి వారు దేవుణ్ణి ఏ రీతిగా గంభీరంగా స్తుతించారో ఆ విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కనుక గతంలో జరిగినవన్నీ దేవుడు ఎందుకు రాయించుంచాడంటే, మనకు బుద్ధి కలగటం కోసము అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. పౌలు అదే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా
వారికి సంభవించాయి. ఎందుకు అనంటే యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడిను అంటున్నాడు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలను. నేను రక్షణ పొందాను, ప్రభువులో బానే ఉన్నాను, మంచిది, నీవు నిలిచున్నావు, దేవునికి స్తోత్రం. కానీ నిలిచున్న నీవు పడిపోతావేమో, జాగ్రత్త. సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు. శోధకుడు 24 గంటలు నిన్ను శోధించడానికి ప్రయత్నిస్తాడు. వారమంతా నిన్ను శోధించడానికి ప్రయత్నిస్తాడు. సంవత్సరం అంతా నిన్ను శోధించడానికి ప్రయత్నిస్తాడు. వాడి యొక్క శోధనకు నీవు పడిపోకుండా నిలవబడాలి. ఏ విషయాల్లో అని మనం చూసినట్లయితే ఈ భాగంలో ఇప్పటి వరకు మనం చూసిన విషయాలను బట్టి చూస్తే ఇశ్రాయేలీయులు శోధింపబడి వారు నశించారు. వారిని అపవాది ఏ రీతిగా శోధించాడంటే విగ్రహారాధన ద్వారా, వ్యభిచారము ద్వారా, దేవునికి ఎదురు తిరిగేటువంటి స్వభావం ద్వారా, దేవుణ్ణి శోధించేటువంటి స్వభావం ద్వారా, పరిస్థితులను బట్టి సొనుక్కునేటువంటి స్థితిని బట్టి వారు నశించారు. అపవాది ఆ రీతిగా వారిని శోధించాడు అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మన అనుదిన జీవితంలో సాతానుడు మనల్ని ఆ రీతిగా శోధించడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం నిలుచున్నాము గనుక పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా ఉండాలంటే దేవుని ఎదుట మనము విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అంటే బొమ్మలను పూజించటము ఒక ఎత్తు అయితే, నీ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా నీవు దేన్ని ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహం అయిపోతుంది. అబ్రహాము ఇస్సాకుని ప్రేమించాడు. ఇస్సాకు తనకి విగ్రహంగా ఉన్నాడా అని పరీక్షించడం కొరకు దేవుడు అబ్రహాముని ఇస్సాకుని బలియమని అడిగాడు. అబ్రహాము హృదయంలో ఇస్సాకు విగ్రహంగా లేడు గనుక దేవుడే తన హృదయంలో ఉన్నాడు గనుక ఆయన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. కనుక మన అనుదిన జీవితంలో దేనితో ఎక్కువగా సమయం గడుపుతున్నామో అది మనకి విగ్రహం. మనం దేవునితో గడుపుతున్నామా, జీవం గల దేవునితో సమయాన్ని గడుపుతున్నాం. కానీ దేవునికి మించి నీవు దేనితోనైనా సమయాన్ని ఎక్కువగా గడుపుతున్నావు అంటే అది నీకు విగ్రహం అయిపోయింది. ఆ విగ్రహారాధన మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. రెండవది వ్యభిచారం, అనగా కళ్ళ ద్వారా వ్యభిచారం జరుగుతుంది. హృదయంలోను మనస్సులోను తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా వ్యభిచారం జరుగుతుంది. ఈ శరీరం ద్వారా కూడా వ్యభిచారం జరుగుతుంది. వీటిలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నీవు నిలిచి ఉన్నావా, దేవుని కంటే మించి ఎక్కువగా దేన్ని ప్రేమించొద్దు. నీవు నిలిచి ఉన్నావా, నీ శరీరాన్ని, నీ తలంపులను, ఆలోచనలను పవిత్రంగా కాపాడుకో. నీవు నిలిచి ఉన్నావా, దేవునిని శోధించొద్దు. దేవునికి వ్యతిరేకమైనవి అడిగి ఆయనను శోధించొద్దు. ప్రభు చిత్తానికి నీవు అప్పగించుకో. దేవుడిచ్చిన దానితో తృప్తి పొంది సొనగకుండా నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు. సనిగితే నశించిపోతాం, స్తుతిస్తే మనం దేవుని ద్వారా విడుదల పొందుతాం, విడిపింపబడతాం. దేవుడు మనల్ని విడిపిస్తాడు. స్తుతి ఎంతో బలమైనది. ఎరికో గోడ చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తూ తిరిగి ఆ స్తుతి ద్వారా ఎరికో గోడలను వారు పగలగొట్టారు. స్తుతిలో అంత శక్తి ఉంది. కనుక సనుగుడి కంటే ఈ నోటిని దేవుని స్తుతించడానికి మనం అప్పగించుకుంటే మన జీవితంలో మనం విడుదల పొందుతాం. నిలిచినటువంటి మనము పడిపోకూడదని దేవుడు గతంలో ఇశ్రాయేలు జీవితంలో ఏ కార్యాలైతే ఆయన చేశాడో వాటిని వ్రాసి ఉంచాడు. వాటిని చదువుట ద్వారా, వాటిని వినుట ద్వారా మనము యుగాంతమందున్నటువంటి మనము బుద్ధి తెచ్చుకొని బ్రతకటం కోసమే ఈ విషయాలు రాశాడు. ఎందుకు రాశాడంటే నిలిచినటువంటి మనము పడిపోకుండా ఉండటం కోసం. మూడవదిగా, సాధారణంగా అందరికీ కలుగుతున్నటువంటి శోధనలే మనకు కూడా కలుగుతూ ఉన్నాయి. అయితే లోకస్తులు శోధనను జయించలేరు, శోధనకి లొంగిపోతారు. శరీర సంబంధులు శోధనకి లొంగిపోతారు. మనము ప్రభువుని విశ్వసించి దేవుని ఆత్మ సహాయం ద్వారా హృదయాన్ని వాక్యంతో నింపుకొని శోధనను జయించి జీవించగలుగుతున్నాం. శోధన అందరికీ సమానంగానే వస్తుంది. మనం అందరం సమానులమే శోధన ఎదుట. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు గనుక దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఈ శోధనలో దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అన్ని విషయాల్లో మనవలే శోధింపబడ్డాడు గనుక శోధన సమయంలో మనలను తప్పించటానికి ఆయన బహు నమ్మదగినవాడు. గనుక నేను శోధనకు గురైపోయాను, శోధింపబడుతున్నాను, శోధనలు పడిపోయాను అని అనటానికి వీల్లేదు. శోధన నుంచి తప్పించడానికి దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మకత్వాన్ని గురించి మనం చూసినట్లయితే
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు అని రాయబడి ఉంది. ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. శోధకుడు శోధిస్తాడు, కానీ మీరు సహించుకోలేనంతగా దేవుడు మిమ్మల్ని దానికి అప్పగించడు. కానీ ఒక మాట అక్కడ ఉంది, శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. అందరూ సమానంగా శోధింపబడుతున్నారు అపవాది చేత, సాతాను చేత. అయితే మనకు 3 విధాలుగా దేవుని యొక్క కాపుదల. ఒకటి, దేవుని యొక్క నమ్మకత్వం, దేవుడు నమ్మదగినవాడు. రెండవది, మనము సహించలేనంత కంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధింపబడనీయడు. మూడవది, ఆయనే శోధనతో కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని మనకి కలుగజేస్తాడని వాక్యము సెలవిస్తుంది. గనుక విశ్వాసి, నేను శోధింపబడ్డాను, శోధనలో పడిపోయాను, నన్ను రక్షించేవారు ఎవరు లేరని అనటానికి వీల్లేదు. దేవుడు నమ్మదగినవాడు. నీవు తట్టుకోలేనంతగా శోధన నీ మీదకి రానివాడు. అనగా అపవాది నీ మీద బలమైన ఆయుధాలు ఉపయోగించిన అవి నిన్ను నశింపజేయకుండా దేవుని యొక్క అధికారంలో నీవు ఉన్నావు గనుక నీకు కాపుదల ఆయన ఇస్తాడు. అదే సమయంలో ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆ శోధనలో నీవు శోధకుడికి అప్పగించుకోకుండా శక్తినిచ్చే దేవునికి నిన్ను అప్పగించుకునేటప్పుడు ఆయన తప్పించుకునే మార్గాన్ని నీకు కలుగు చేస్తాడు. నిలిచున్నటువంటి నీవు పడిపోకుండా ఉండాలంటే ఈ విషయాలు జాగ్రత్తగా నీవు గమనించాలి. దేవుడు తప్పించుకునే మార్గాన్ని నాకు ఇస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. నా శక్తికి మించినటువంటి శోధన నా జీవితంలో రాకుండా ఆయన నన్ను కాపాడుతాడు అని విశ్వాసంతో మనం దేవుని సన్నిధానంలో గడపాలి. 5వ మాటగా చూసినట్లయితే ఇటు ప్రభువు బల్ల, ఇటు దెయ్యాల బల్ల కనిపిస్తుంది. ప్రభువు బల్లలో మనం చూసినట్లయితే 21వ వచనము, మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. మీరు ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోనిది దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనిది కూడా పాలు పొందనేరరు అని అంటున్నాడు. ఒకటి ప్రభు పాత్ర, రెండవది దెయ్యముల పాత్ర. ఒకటి ప్రభు బల్ల మీద ఉన్నటువంటి భోజనం, రెండవది దెయ్యముల బల్ల మీద ఉన్నటువంటి భోజనం. మీరు ప్రభు పాత్రలోనిది త్రాగి దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగటము సాధ్యం కాదు. మీరు ప్రభు బల్లలో కూడా పాల్పొంగులు పొందుతూ ఇటు దెయ్యముల బల్ల మీద ఉన్న వాటిని కూడా తీసుకోవటానికి వీల్లేదని ఆయన చెప్తా ఉన్నాడు. మాటలో మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఇటు దేవునికి ఇటు సాతానికి లొంగి జీవించడానికి కాదు మనము పిలువబడింది. మనం దేవునికి మాత్రమే ఇదైతే చూపించడానికి పిలువబడ్డాం. చాలా మంది ప్రభు బల్ల తీసుకుంటారు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. విశ్వాసులమని చెప్పుకుంటూ అనేక సంవత్సరాలుగా క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినవారు ప్రభు బల్లని ఎలా తీసుకుంటున్నారు అని అంటే, ప్రభు బల్ల ఆరాధన రోజున మాత్రం చక్కగా తయారై వస్తారు, బల్ల తీసుకుంటారు. ఆ బల్ల కార్యక్రమం అయిపోయిన వెంటనే బార్కి వెళ్తారు, బల్ల నుంచి బార్కి వెళ్తారు, త్రాగుడికి తమను తాము అప్పగించుకుంటారు. ఇది దేవుని బల్లలో నుంచి దెయ్యం బల్లలోనికి వెళ్ళటం. నీ ఆలయాన్ని పాడు చేసుకోవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ శరీరంలోనికి సిగరెట్లు పొగ వెళ్ళినా, త్రాగుడు వెళ్ళినా నీవు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, అపవిత్రపరుచుకుంటున్నావు. ఇటు ప్రభు బల్లలోనూ పాలుపంపులు పొందుతూ ఇటు దెయ్యాల బల్లలోనూ పాలుపంపులు పొందటం అనేది సాధ్యం కాదు. అది త్రాగుతూ ఇది త్రాగడం సాధ్యం కాదు. ఆ బల్లలో పాలుపంపులు పొందుతూ దెయ్యముల బల్లలో పాలుపంపులు పొందడం సాధ్యం కాదు. ఈ విషయంలో అనేక మంది తప్పిపోతున్నారు. క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారే లక్షల కొలది తప్పిపోతున్న వారు ఉన్నారు. మందిరంలో బల్లలో కూడా పాలుపంపులు పొంది ఆ ప్రభు బల్ల భోజనం తీసుకొని పాత్రలోనిది త్రాగి బయటికి వెళ్ళి పాపులతో కూర్చొని విందులు చేయటం, త్రాగుడు మనం చూస్తూ ఉన్నాం అనేకుల్లో. క్రైస్తవుల్లో సిగ్గు లేనటువంటి జీవితం, దేవుని యొక్క విలువ తెలియనటువంటి వారు, వారి ద్వారా క్రీస్తు యొక్క నామం దూషింపబడుతుందని తెలియనటువంటి భ్రష్టులు, అంధకారంలో బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. పౌలు చెప్తా ఉన్నాడు, నీవు నిలిచి ఉంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. త్రాగుతున్నావా, త్రాగుబోతుగా ఉన్నావా, తిరుగుబోతుగా ఉన్నావా, నీవు లోకంలోనే బ్రతుకు. ఎందుకు ప్రభు బల్లలోనికి వచ్చి లోకంలో కూడా నీవు తిరుగుతావు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బల్లలోనికి పాలు పంపులు పొందేటప్పుడు అయోగ్యతతో పాలు పంపులు పొందితే నీవు రోగి అవుతావు, బలహీనుడు అవుతావు, నీవు చనిపోతావని కూడా వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. హఠాత్తుగా నీ మీదకి మరణం వస్తుంది. ఏ కారణం లేకుండా నీవు మరణిస్తావు.
జాగ్రత్త. దేవుని బల్ల పవిత్రమైనది. ఆ బల్లలో పాల్పంపులు పొందుతున్నావంటే నీవు పవిత్రంగా కాపాడుకోవాలి. త్రాగుబోతు క్రైస్తవులు, లక్షలాది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ క్రైస్తవులు అంటమే క్రీస్తుకి అవమానం. ఎవడైనాను క్రైస్తవుడైన ఎడలా వాడు సంతోషించాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని సంతోషం అంటే, దేవుడు నన్ను చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోనికి పిలిచాడు. ఆయన వెలుగులో బ్రతకటం కోసం పిలిచాడు. త్రాగుడు మాత్రమే కాదు, ఈ శరీరం ద్వారా వ్యభిచారం, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపపు క్రియలు భయం లేకుండా చేస్తున్నటువంటి వారు క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఆదివారము చర్చిలో భక్తిపరుల్లా కనపడతారు. తక్కిన రోజులు చూస్తే లోకానుసారుల కంటే దరిద్రమైన జీవితము, పాపం అంటే ఇచ్చ కలిగినటువంటి శరీర కోరికలను తీర్చుకోవటం కోసము ఏదైనా చేయటానికి సిద్ధపడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని బల్లలోను దెయ్యపు బల్లలోను నీవు పాలు పంపులు పొందటానికి ప్రయత్నించొద్దు. దేవుని ఆలయానికి, దేవుని బిడ్డలకు దెయ్యంతో పని ఉంది, ఈ లోకాధికారితో పని ఉంది. లోకాధికారి ఆకర్షించేటువంటి ఆకర్షణలకు నువ్వు ఎందుకు లొంగిపోవాలి? దేవుని సన్నిధానంలో ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీవు ప్రభు పాత్రలోనిది గాని, ప్రభు బలలోనిది గాని త్రాగునప్పుడు, పాల్గొనినప్పుడు తిరిగి నీవు అపవాది చేతులకు అప్పగించుకోకుండా జాగ్రత్త పడాలి. చెడు మాటలు, శరీర సంబంధమైన పాపాలు, త్రాగుడు, సిగరెట్లు, వ్యర్థమైనటువంటి జోజము, ఆటలు, వీటి నుంచి నువ్వు బయటికి రావాలి. అది ఇది కూడా చేద్దామంటే కుదిరేది కాదు. మనము వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. నీవు నులివెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను ఉమ్మివేయాలని ఉద్దేశించుచున్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక నిలిచినటువంటి మనము పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శోధనలో నుంచి మనను తప్పించేవాడు దేవుడు, తప్పించుకునే మార్గాల్ని కలుగు చేసేవాడు దేవుడు. 22వ వచనంలో చూసినట్లయితే, ప్రభువునకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా అని అంటున్నాడు. ఆయన దేవుని కంటే బలవంతులు ఎవరు కూడా లేరు. ఆయనకి మనం రోషం పుట్టించకూడదు. ఆయనకి రోషం పుట్టించేటువంటి కార్యాలు ఏమిటంటే, ఆయనతో గడుపుతున్నటువంటి మనము తిరిగి మరలా లోకంలో కలిసిపోకూడదు. ఆయన కొరకే మనం బ్రతకాలి. ఆయన కొరకు ప్రత్యేకించుకోవాలి. మనం పవిత్రంగా జీవించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన వాక్యం ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. రక్షణ పొందాం కదా అని చెప్పి దేవుడు మనల్ని కట్టి వేసేలేదు, మనకు స్వతంత్రత ఇచ్చాడు. కానీ అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ మాటలు చూడండి. 23వ వచనంలో, అన్ని విషయములందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అంటున్నాడు. స్వతంత్రం ఉంది కదా అని చెప్పి అన్నీ చేసేస్తామా? అన్నీ చేయదగినవి కావు. దేవుని దృష్టిలో ఏది అంగీకరింపబడిందో, దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదో, దేవుడు ఏది మెచ్చుకుంటాడో, దేవుని ద్వారా ఏది మనకి ఇవ్వబడిందో వాటిని మనం చేయాలి, స్వతంత్రులమైనప్పటికీ. ఇంకొక మాట అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు. అన్నీ చేయదగినవి కాదు, అన్నీ మనకి క్షేమాన్ని ఇచ్చేవి ఎంత మాత్రం కాదు. కనుక ప్రభు బిడ్డలమైన మనము స్వతంత్రులు కదా అని చెప్పి ఏది పడితే అది చేయటానికి వీల్లేదు. వేటి వల్ల మనకి క్షేమము అభివృద్ధి లేదో వాటికి మనం దూరంగా ఉండి, వేటి వల్ల మనకి క్షేమము అభివృద్ధి ఆత్మీయంగా కలుగుతుందో వాటికి మనం దగ్గర అవ్వాలి. వాటిని మనం స్వతంత్రించుకోవాలి. మన స్వతంత్రాన్ని వాటి కొరకు ఉపయోగించాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ చూసేయాలని లేదు, ఈ లోకంలో ఉన్నవన్నీ అనుభవించాలని లేదు, లోకస్తులు బ్రతుకుతున్నట్లుగా నువ్వు కూడా బ్రతకాలని లేదు. కానీ నీవు ప్రత్యేకింపబడి ఏది దేవుని దృష్టికి యోగ్యమైనదో, ఏది దేవుని దృష్టికి అంగీకారమైనదో వాటిని మనము ఎంచుకొని మనకు క్షేమాభివృద్ధి కలిగజేసే వాటి యందు మనం కొనసాగాలి. అన్నీ చేయటానికి మనకు స్వతంత్రం ఉన్నప్పటికీ మనం ప్రభువు యొక్క మాటకు లోబడాలి. స్వేచ్ఛతోనూ ఇష్టపూర్వకంగా ప్రభువును మనము వెంబడించాలి అనే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోదిగా మనం చూసినట్లయితే, ఎదుటివారు దేవుని యొక్క రక్షణ పొందటానికి అనుకూలమైన వాతావరణాన్ని మన ద్వారా కలిగించేటువంటి స్థితిలో మనం ఉండాలి. చాలా మంది వారి జీవితాల ద్వారా, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా ఇంకా క్రీస్తు నాకు అక్కర్లేదు, వీరు నమ్ముతున్నటువంటి క్రీస్తు ఇలాంటి వాడా, వీరే ఇలా ఉంటే వీరు నమ్ముతున్న క్రీస్తు ఎలాంటి వాడు అనేటువంటి స్థాయిలో వారు క్రీస్తుని సంపూర్ణంగా ద్వేషించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి, క్రీస్తును సంపూర్ణంగా ఇంకా మాకు అక్కర్లేదు, ఈ రక్షకుడు మాకు అక్కర్లేదు అనేటువంటి స్థాయికి నీ ద్వారా వెళ్ళిపోతారేమో. జాగ్రత్త. గనుక మన మాటలు, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. మన ప్రవర్తన ద్వారా
వారు రక్షణ పొందకుండా మనం వారిని అడ్డగించినట్లయితే దానికి కారకులు మనమే. వారు రక్షణ పోగొట్టుకోవడానికి కారణం మనమే అవుతాం. కనుక మన ప్రవర్తన, మన మాటలు, మన యొక్క వైఖరి ఎదుటి వారిని రక్షణ పొందాలి అనేటువంటి ఆశ కలిగించేటువంటి స్థాయిని మనం కలుగు చేయాలి. రక్షణను వారు ఇష్టపడేటట్లుగా మనము మన యొక్క ప్రవర్తనను కాపాడుకోవాలి. అదే అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 24వ వచనంలో ఆయన అంటున్నాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను అంటున్నాడు. మన కొరకు మాత్రమే కాదు కానీ ఎదుటివారికి కూడా మనం మేలు చేయాలి. అన్నిటికంటే ప్రపంచంలో గొప్ప మేలు ఏదైనా ఉందంటే ఎదుటివారిని రక్షణలోనికి నడిపించటం. కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా మీరు ప్రయాసపడండి అని అంటున్నాడు ఆయన. ఇది గొప్ప మేలు. ఎందుకంటే నరకాగ్ని నుంచి వారిని విడిపించి నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వారిని నడిపించడం అనేది గొప్ప మేలు. దానికోసం మనం అందరం ప్రయాసపడాలి. కొంతమంది క్రైస్తవులు హైందవుల యొక్క ప్రసాదాలు తినకూడదని అడ్డగిస్తారు. మనము స్వతంత్రులము. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మనస్సాక్షిని మనం నిర్మలంగా ఉంచుకోవాలి. మన మనస్సాక్షి వేటి మీద అయితే మనల్ని గద్దిస్తుందో, నిందిస్తుందో అవి చేయకుండా ఉండడం మంచిది. అంత మాత్రమే కాదు కానీ ఎదుటివారి మనస్సాక్షిని కూడా మనము గాయపరచకూడదు. మన మనస్సాక్షి మనకి ఎంత ప్రాముఖ్యమో ఎదుటివారి మనస్సాక్షి కూడా వారికి అంత ప్రాముఖ్యం. కనుక మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ ఎదుటివారి మనస్సాక్షిని కూడా మనము గాయపరచకుండా జాగ్రత్త పడాలి. అది ఎలా జరుగుతుంది అంటే ఒక మంచి విషయాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఒక కొట్టికి మనం వెళ్ళినప్పుడు అక్కడ అమ్మేటువంటి ఆహార వస్తువుల్లో కొన్నింటిని ఇతరులు వారి దేవతలకు పూజలుగాను బలులుగాను అర్పిస్తారు. అయితే మనము కొనుక్కోవడానికి ఆ కొట్టులోనికి వెళ్ళాము కనుక మనకు నచ్చిన వాటిని మనం కొనుక్కొని, అవి విగ్రహాలకు అర్పిస్తారని తెలిసినప్పటికీ మనము కొనుక్కొని వాటిని తీసుకుంటున్నాం కనుక మన మనస్సాక్షి మన మీద నేరం మోపదు, మన మనస్సాక్షి మనల్ని గద్దించదు. అవి మనం కొనుక్కుంటున్నాం కనుక వారి పూజకి సంబంధించిన మనం కొనుక్కుంటున్నామని అనుకోకూడదు, కానీ మనకు అవసరం ఉన్నాయో కనుక వాటిని కొనుక్కుంటున్నాము. ఇది మన మనస్సాక్షి మనకి స్పష్టత ఇస్తుంది. కానీ అదే సమయంలో ఆ కొట్టులో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇది ఫలానా దేవతకు అర్పించాము, ఫలానా దేవుడికి అర్పించి ఇక్కడ పెట్టాము అని వారు చెప్పినట్లయితే, వారు అలా చెప్పారు గనక వారి మనస్సాక్షిని మనం గమనిస్తూ, ఎందుకనంటే ఆ వ్యక్తి స్వతంత్రుడు అయినటువంటి నిన్ను, నీ మనస్సాక్షిని వేలెత్తి చూపించకుండా ఉండటం కోసం, నీ యొక్క మనస్సాక్షిని వారు నిందించకుండా ఉండడం కోసము తీసుకోవద్దని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మనము సాధారణంగా ఏది తీసుకున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటాం, దేవునికి ప్రార్థించి తీసుకుంటాం. కనుక వాటిలో ఏ దోషం ఉన్నా దేవుడు తీసేస్తాడు. మనం తినే ఆహారం ద్వారా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, కీడు మనకి సంభవించదు. అదే సమయంలో మనకు ఆ స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఒకరు ఇది ఫలానా విగ్రహం దగ్గర పెట్టాము, ఫలానా దేవత ముందు పెట్టాము, అది తీసుకొచ్చి ఇక్కడ మేము అమ్ముతున్నామని చెప్పినప్పుడు వారు చెప్పిన కారణాన్ని బట్టి మనం దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే వారి మనస్సాక్షిని మనం కాపాడాలి, మన మనస్సాక్షిని కూడా మనం కాపాడుకోవాలి. మన స్వతంత్రాన్ని వారు నిందించడానికి చూస్తారు. మనం స్వేచ్ఛగా తీసుకోవచ్చు దేవుని స్తుతించి, కానీ వారు ఆ రీతిగా చెప్పారు కనుక వారు మనం నిందించకుండా ఉండడం కోసం మనం దాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే విగ్రహాల్లో ఏమీ లేదని దేవుడే చెప్తా ఉన్నాడు. మనం దేవునికి స్తుతించి ఏదైనా తీసుకోవచ్చు. ఆ స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఎదుటివారి మనస్సాక్షి గాయపరచకూడదు, మన మనస్సాక్షిని మనం గాయపరచుకోకూడదు. ఎందుకంటే మన మనస్సాక్షి కూడా మనల్ని గద్దిస్తుంది. అతడు ఆ రీతిగా చెప్పినా సరే నువ్వు ఎందుకు బలవంతంగా తీసుకుంటున్నావు అని చెప్పి. ఈ రెండు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అని పౌలు ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 30వ వచనంలో చూసినట్లయితే, నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. 31వ వచనంలో, కాబట్టి మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేది చేసినా దాని వెనకాతల మన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి అని అంటే, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అది మన యొక్క గురి. నేను చేస్తున్న ఈ కార్యం దేవుని మహిమపరుస్తుందా లేదా?
ఒకవేళ మహింపరచకపోతే దానిని మన స్వార్థం కొరకు లేదా ఇతరులతో పోటీ కొరకు మనం చేయకూడదు. కానీ నేను చేసే ఈ కార్యం దేవుణ్ణి మహిమపరుస్తుందా లేదా అనేటువంటి ప్రశ్న ఎప్పుడు మనలో ఉండాలి. మనం ఏది చేసినా, మనం భోజనం చేసినా, పానం చేసినా, మరేది చేసినా ఈ కార్యం ద్వారా నా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకొని ప్రతిదీ చేయాలి. 32వ వచనంలో ఆయన అంటున్నాడు, యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగా చేయకుడి. ఎవరికి కూడా, యూదులకి అనగా ఇశ్రాయేలు ప్రజలకి, గ్రీసు దేశస్థులకి అనగా అన్యులకు, దేవుని సంఘమునకు అనగా విశ్వాసులకు, యూదులకు, అన్యులకు, విశ్వాసులకు అభ్యంతరం లేకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. మన ద్వారా ఎవరికి అభ్యంతరాలు రాకూడదని ప్రభువే మనకి నేర్పిస్తున్నాడు. మన ద్వారా ఎవరికి అభ్యంతరం రాకూడదు. అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవని వలన అభ్యంతరం కలిగినో వానికి శ్రమ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ వల్ల అన్యులకి అభ్యంతరం కలుగుతుందా? జాగ్రత్త, నీవు ప్రభు యొక్క చిత్తంలో లేవు. నీ వల్ల విశ్వాసులకు అభ్యంతరం కలుగుతుందా? జాగ్రత్త, నీవు ప్రభు యొక్క చిత్తంలో లేవు. ఎందుకంటే మన ద్వారా అభ్యంతరం కలగడం ద్వారా దేవుని నామము దూషింపబడుతుంది, దేవునికి మహిమ రాదు. అభ్యంతర కారణంగా మనం ఎవరికి ఉండకూడదు. దీనికి ప్రభువే ఒక మంచి మాదిరి. ఎందుకంటే అపోస్తలుడైన పేతురు దగ్గరికి అరసెక్కులు పన్ను వసూలు చేసిన వారు వస్తారు. ఏమి బోధకుడు పన్ను చెల్లించడంటే చెల్లిస్తాడని చెప్పి పేతురు లోపలికి వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు ఏమనంటే, ఎవరు పన్ను చెల్లించాలి, కుమారులా దాసులా అని అడుగుతాడు. అప్పుడు దాసులే అని చెప్పినప్పుడు, అయితే మనం స్వతంత్రులమే కదా, మనం పన్ను కట్టవలసిన పని లేదు కదా అని చెప్పి ఆయన అంటాడు, ఆయనను వారికి మనం అభ్యంతరం కలగకుండానట్లు నీ వెళ్ళి గాలము వేసి మొదటి పెట్టినటువంటి చేప నోరు తెరిచినట్లయితే ఒక షెకెల్ నీకు కనిపిస్తుంది, దానిని నీ కొరకు నా కొరకు నీవు పన్ను చెల్లించని ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదు కుమారుడిగా, అయితే ఆయన అంటున్నాడు ఇతరులకు అభ్యంతరం కలగకుండా మనం ఇది చేద్దామని ఆయన చెప్తా ఉన్నాడు. పౌలు కూడా ప్రభు నుంచి నేర్చుకున్నది అదే. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక, సొంత ప్రయోజనాన్ని నేను కోరకుండా అనేకులు రక్షింపబడవలనని. ఇది పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకు మనం ఇతరులను అభ్యంతరపరచకూడదు? ఎందుకు ఇతరుల యొక్క మనస్సాక్షిని మనం గాయపరచకూడదు? ఎందుకు ఇతరులతో మనము వాదనలకు తర్కములకు దిక్కుండా వారిని విడిచిపెట్టేయాలి అంటే ఒక్క కారణాన్ని బట్టి, అనేకులు రక్షింపబడవలను అనేటువంటి ఉద్దేశం. వారి ప్రయోజనం కొరకు, పౌలు తన స్వప్రయోజనం కొరకు చేయటం లేదు, కానీ వారి ప్రయోజనం కొరకు. ఏంటి వారికి ప్రయోజనం అంటే వారు రక్షణ పొందాలి. గొప్ప ప్రయోజనం, గొప్ప మేలు, అన్నిటికంటే గొప్ప మేలు ఎదుటి వారు రక్షణ పొందటం. అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటున్నాడు. ఈ మనస్తత్వము మనకి రావాలి. మనకు బ్యారికేడ్ మెంటాలిటీ, మన చుట్టూ ఒక గోడ కట్టేసుకుని ఆ లోపలే ఉండిపోవాలని ప్రయత్నిస్తాం. అందరి దగ్గర మనం ఆ స్వేచ్ఛను కనపరచలేకపోతున్నాం. కొందరిని దూషిస్తూ ఉంటాం, కొందరిని మెచ్చుకుంటూ ఉంటాం. అయితే పౌలు అంటున్నాడు అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం నిమిత్తము అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటున్నాడు. అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటే ఇటు యూదులను, ఇటు అన్యులను, ఇటు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ఆయన సంతోషపరుస్తున్నాడు. వేషధారిగా కాదు, యథార్థ హృదయంతోనే. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా, వారి మనస్సాక్షిని దూషించకుండా, రక్షణ పొందటానికి వారిలో ఆశను కలిగించేటువంటి ప్రవర్తన వారి ఎదుట పౌలు కనపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాంటి స్థితిలో మనం కూడా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిలువలో వేలాడుతూ అన్యులు ఆయనను హింసించారు. తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఆయనను తృణీకరించారు. ఆయనను నమ్ముకొని వెంబడించినటువంటి విశ్వాసులు ఆయనను విడిచిపోయారు. ఇలాంటి సమయంలో ఆయన ఒకే ప్రార్థన చేశాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుకొని. మనము ఎదుటి వారిని క్షమించగలిగితే, వారు చేసిన తప్పులను బట్టి వారిని మనం క్షమించగలిగితే, వారు రక్షణ పొందటానికి మనం ఒక అవకాశాన్ని కలుగజేసిన వారు అవుతాం. వారు నిందించారు కదా అని మనము నిందించడం ప్రారంభిస్తే, వారు దూషించారు కదా అని మనము దూషించడానికి ప్రారంభిస్తే రక్షణ పొందే అవకాశం ఎక్కడుంది? ప్రభువును తెలుసుకునేటువంటి అవకాశం ఎక్కడుంది?
వారు శాశ్వతంగా ప్రభువును దూషించే స్థాయికి వెళ్ళిపోతారు కదా. అందుకనే మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. పౌలు తన ప్రవర్తన ఎలా కాపాడుకున్నాడు అని అంటే, అందరినీ సంతోషపెట్టేవానిగా ఆయన తను తాను మలుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 10వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నటువంటి 6 శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, యూదులకు సంభవించినటువంటి ఆ సంఘటనలు మనకు ఉపదేశంగా ఉండడానికి దేవుడు అనుమతించాడు, వాటిని వ్రాయించాడు. చెడ్డ వాటి యందు మీరు ఆశ కలిగి ఉండొద్దు, ఆ రీతిగా ఆశించి ఇశ్రాయేలు ప్రజలు నశించారు. ఇవన్నీ ఎందుకు వ్రాయించాడు అంటే, వారికి సంభవించినటువంటి ఈ కార్యాలు మీకు సంభవించకుండా ఉండినట్లుగా యుగాంతముందున్నటువంటి మీకు బుద్ధి కలగడానికే ఇవి వ్రాయించాను అని చెప్తా ఉన్నాడు. శోధన అనేది అందరికీ సమానంగానే వస్తుంది. కానీ నీ విషయంలో విశ్వాసిగా నీకున్నటువంటి కాపుదల ఏమిటంటే, దేవుడు నమ్మదగినవాడు. నీవు సహించలేనంతగా దేవుడు నిన్ను శోధనలోనికి వెళ్ళనివ్వడు. అదే సమయంలో శోధింపబడుతున్నటువంటి నీకు తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం తీసుకున్న నీవు ఇటు దేవునితో జీవిస్తూ ఇటు లోకంతో కూడా కలిసిపోయేటువంటి స్థితిలో ఉండకూడదు. ప్రభు బలలోను దెయ్యపు బలలోను నీవు పాల్పొంపులు పొందకూడదు. ఇటు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా, వాక్యానుసారంగానే బ్రతుకు. ప్రభువులో ఉంటూ లోకంలో కూడా ఉంటూ ఒక నులివెచ్చని స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను అంగీకరించడు. ఆయనకి రోషాన్ని నువ్వు పుట్టించొద్దు. ఆయనకంటే మనం బలవంతులం కాదు అని పౌలు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చివరిగా మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ ఎదుటి వారి మనస్సాక్షిని మనం గాయపరచకుండా, అందరికీ అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటూ ఎవరికి అభ్యంతరంగా ఉండకుండా దేవునికి అప్పగించుకొని ఇతరులను వారు రక్షణ పొందటానికి ఆశ కలిగేటువంటి వాతావరణాన్ని మనము కలుగజేయగలిగితే ధన్యులను. అలాంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనం పిలిచాడు కనుక ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచి ఆయన కొరకు అట్టి రీతిగా స్థిరపరిచి నడిపించాలని నా ప్రార్థన. మనము దేవునికి అప్పగించుకొని బ్రతుకుతాం. ఏ విషయాల్లో దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉండమంటున్నాడో మీరు ధ్యానించి దేవునికి అప్పగించుకోండి. ఎందుకంటే వాక్యము మనలను సరిచేయటానికే దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో ఆ విషయాల్లో మనము సరి చేసుకోవాల్సి ఉంది. దేవునికి దగ్గరగా కావాలి. మనం లోకస్తుల వలె మనము బలహీనులుగా ఉండకూడదు. కానీ దేవుని పరిశుద్ధాత్మను బట్టి శక్తి కలిగి బలం కలిగి దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. ఎవరు దేవునికి ఇష్టలు అంటే ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు. అలాంటి విశ్వాసం ద్వారా మనము ప్రభువులో ఎదుగుతూ ఆయనకు దగ్గరగా జీవిద్దాము. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలను ఆయన ఈ సాయంకాల సమయాన్ని బట్టి మరొకసారి మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. గతంలో నీ ప్రజల ఎదుట ఇవి చేసినటువంటి కార్యాలు అవి మాకు ఉపదేశముగా ఉండటానికి మీరు తండ్రి ప్రభువా రాయించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు అవిశ్వాసం ద్వారా నశించారు. అలాంటి అవిశ్వాసం మాలో లేకుండా సహాయం చేయండి. ఈ లోకంలో తండ్రి ప్రభువా మేము మీ వాక్యాన్ని చేతపట్టుకుని బుద్ధి కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. శోధన నుంచి తప్పించేవాడు, తప్పించుకునే మార్గాన్ని కలుగజేసేవాడు నీవని మీ మీద ఆధారపడి శోధింపబడుతున్నప్పుడు నాయన మీ శక్తి చేత మేము శోధనను జయించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ బలలోను దెయ్యపు బలలోను మేము పాలుపంపులు పొందటానికి తండ్రి నీవు ఇష్టపడేవాడు కాదు కనుక మీకు సమర్పించుకుని నాయన మేము అభ్యంతరంగా ఏ విషయంలోనూ వండుకున్నట్లుగా సహాయం చేయమని ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు బలపరచండి. వారి వ్యక్తిగత అవసరాలు ఏమైతే ఉన్నాయో తండ్రి వాటిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయాన్ని అనుగ్రహించండి. బలహీనతల నుంచి విడిపించండి, భయాల నుంచి విడిపించండి, ఆందోళన నుంచి, చింత నుంచి విడిపించండి. అద్భుతాలు మీ బిడ్డల పక్షంగా మీరు జరిగించండి తండ్రి. నీవు గొప్ప దేవుడవు తండ్రి. నీతో సాటి అయిన వారు ఎవరూ లేరు. అందరికీ అన్ని విధాలుగా సహాయం చేయగలిగేటువంటి గొప్ప దేవుడు అయినందులకు మీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆ మాటల ద్వారా ఆదరించి, ధైర్యపరిచి, సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.